वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. So today is a special topic, that is divine transcendental knowledge. We are going to learn from Krishna and his parampara. So the divine knowledge came to us. Let us learn with first sloka 4.1. Sri Bhagavanuvacha imam vivasvate yogam proktavanaham avyayam vivasvan manave praha manurikshvakave bravit. So this divine knowledge is coming from Krishna. First, Krishna explained this science of yoga or science of soul to Vivaswan, means sun god. Then sun god explained to this divine knowledge. Manu is the father of mankind. Then Manu explained to this knowledge his son, King Ikshvaku. So it is almost some crores of years before Krishna explained to Vivaswan or sun god. So at least we can know from first sloka in the purport. Manu explained to his son Vivaswan 12 crores 4 lakhs of years before he explained. Means this transcendental knowledge of Bhagavad Gita, at least we can know 12 crores of years before sun god explained to Manu, then he explained to his son Ikshvaku. In the course of time, this knowledge perished, or this knowledge gone. అంటే అది పరంపరలో అది విచ్ఛిన్నం అయిపోయింది, అది కనుమరుగు అయిపోయింది అన్నట్టు. అర్థమైందా? దాని తర్వాత భగవంతుడు ఈ త్రేతాయుగంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించడము, ఈ పరంపర గురించి యూ కెన్ గో త్రూ భగవద్గీత ఫస్ట్ శ్లోక పరపట్లో. మళ్ళీ మనకు మహాభారతం శాంతి పర్వం 348.51-52 అంటే త్రేతాయుగంలో వివస్వాన్ మనువుకు ఎప్పుడు చెప్పాడనే శ్లోకం కూడా ఉంది. త్రేతాయుగాదౌ చ తతో వివస్వాన్ మనవే దదౌ మనుష్యలోక భృత్యర్థం సుతా ఇక్ష్వకవే దదౌ ఇక్ష్వాకుణా చ కథితో వ్యాప్య లోకానవస్థిత. అంటే భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు మనకు, త్రేతాయుగ ఆరంభంలో వివస్వానుడు అంటే సన్ గాడ్ మనువుకు ఈ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. దెన్ మను ఈ సన్ ఇక్ష్వాకు ఇవ్వడం జరిగింది. దెన్ దాని తర్వాత కొన్ని క్రోర్స్ ఆఫ్ ఇయర్స్లో ఇది పాటించడం కనుమరుగైపోయిందంటే పాటించట్లేదు. దెన్ అగైన్ కృష్ణ భగవానుడు మళ్ళీ అర్జునుడిని సెలెక్ట్ చేసుకొని ఈ నాలెడ్జ్ మళ్ళీ మనందరి కొరకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడేమో ఎప్పుడు భగవంతుడు ఎవరికి ఇవ్వడం జరిగింది అని మనం తెలుసుకున్నాం. సో ఇది ఏ విధంగా వీ హ్యావ్ టు రిసీవ్ అనేది నెక్స్ట్ శ్లోకాలో మీరు చూసినట్టయితే, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదుహు సకాలే నేహమహత యోగో నష్ట పరంతప. ఈ జ్ఞానం అనేది ముఖ్యంగా specially meant for this supreme science was thus received through the chain of disciplic succession, and the saintly kings Raja Rishulu understood it in that way, but in course of time the succession was broken, a disciplic succession broken in the, and therefore the science as it is appears to be lost. అది మనకు కనబడకుండా పోయినట్టు అనిపిస్తూ ఉంది. సో కాబట్టి మళ్ళీ మనం దెన్ హౌ దిస్ నాలెడ్జ్ విల్ కమ్, కృష్ణ ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో ఈ యొక్క వేద జ్ఞానం అంతా కూడా భగవంతుడి నుంచి వస్తుంది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. సో దిస్ నాలెడ్జ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ త్రూ 4 పరంపరాస్.
So one parampara is Brahma. What you are seeing this picture, Brahma Madhva Gaudiya Sampradaya. Radha Krishna is there. So in middle, then Brahma, then Narada, then Vyasa, like that, then Prabhupada, and we are receiving. The next parampara, Sri Sampradaya. So from Krishna, then Lakshmi will receive. Then in that parampara, Ramanujacharya will lead. Then Kumara. So Kumaras, they receive knowledge like Chatur Kumaras. Then Rudra, Shiva will receive. Then their parampara is there. In that way, so we have to receive through parampara. స్పెషల్లీ ఇది ఈ పరంపరలో నాలెడ్జ్ ఎందుకు తీసుకోవాలంటే ఒక కంట్రీని రూల్ చేయాలంటే కంట్రీ మస్ట్ హ్యావ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగంలో ఏముంటుంది? సో ప్రతి ఒక్కరి బాధ్యతలు అంటే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ రూలర్స్ అండ్ నార్మల్ పబ్లిక్ది కూడా. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు మనందరికీ కూడా డివైన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ భగవద్గీత అండ్ వేదాస్ అండ్ పురాణాస్, ఉపనిషత్స్ అండ్ భాగవతం, మహాభారత్, రామాయణ్, లైక్ దట్ ద మ్యాన్ కైండ్ ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి ఈ దుఃఖాలను బాధల నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి. లైక్ మీరు అందరూ ఒకవేళ స్టూడెంట్స్ అనుకుంటే, సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇజ్ ఇట్ రిక్వైర్స్? సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎందుకు? ఎవరైనా బై ఛాన్స్ ఫెయిల్ అవుతే మళ్ళీ వాళ్ళకు ఒక అవకాశం, మళ్ళీ వాళ్ళకు టీచర్స్ లెక్చరర్స్ హెల్ప్ చేసి వాళ్ళు పాస్ గెట్ త్రూ చేయడానికి. అంటే క్యాంపస్లో 4 yearsలో ఎవ్వడు కూడా ఉండొద్దు నెక్స్ట్ సెమ్కు అని వాళ్ళ గోల్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మంచి మార్క్స్తో వెళ్ళాలని. కానీ మనకు కూడా వాళ్ళకున్న గోల్ మనకు కూడా ఉండాలి. అయితే 4th year మనం మంచి ర్యాంక్స్తో వెళ్ళాలా, మంచి లైఫ్ సెటిల్ అవ్వాలి. కానీ బై ఛాన్స్ ఎవరన్నా ఇలానే ఫెయిల్ అవుతే ఎట్లా మరి వాళ్ళకు అని సప్లీ పెడతారు. మనందరు కూడా భగవంతుడు ఆ విధంగా మనల్ని ఉద్ధరించడానికి కొరకు దాని దిస్ నాలెడ్జ్ బుక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ బుక్స్ని నెగ్లెక్ట్ చేస్తారో, టీచర్స్ చెప్పే టీచింగ్స్ నెగ్లెక్ట్ చేస్తారో, వాళ్ళు ఈవెన్ వాళ్ళ ఇంటిని చక్కగా రూల్ చేయలేరు, దాని సొసైటీని రూల్ చేయలేరు, దాని కంట్రీని కూడా రూల్ చేయలేరు. ఎందుకు? వితౌట్ మన ఇంట్లో కూడా అందరం శాంతిగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలా. తల్లిదండ్రి ఏ విధంగా ఉండాలా, భార్య ఏ విధంగా ఉండాలా, భర్త ఏ విధంగా ఉండాలా, పిల్లలు వాట్ ఈస్ దైర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, పేరెంట్స్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ బాధ్యతని తెలుసుకొని నడుచుకుంటే ఇల్లు హ్యాపీగా ఉంటుంది, సొసైటీ హ్యాపీగా ఉంటుంది, దెన్ నేషన్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో మరి ఇక్కడ భగవంతుడు వై కృష్ణ సెలెక్టెడ్ ఓన్లీ అర్జున ఫర్ దిస్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, స ఏవాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హి ఏతదుత్తమం. సో కృష్ణ ఎక్స్ప్లెయిన్ బికాస్ at that time many good persons, even good devotees like Pandavas, all Pandavas are very nice, even Kunti, Draupadi, Bhishma, many devotees were there, Vidura. Why Krishna selected Arjuna to deliver this knowledge? Is explaining that very ancient science of the relationship with the Supreme is today told by me. ఏన్షియంట్, ఈ నాలెడ్జ్ ఇప్పటిది కాదు, పురాతనమైంది. ఏంటది? ఏదో సబ్జెక్ట్ అనుకునే. సో హీస్ యూజ్డ్ స్పెషల్లీ టర్మ్ సైన్స్, ఏన్షియంట్ సైన్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ విత్ ద సుప్రీం. వీఆర్ సబార్డినేట్స్, ద లార్డ్ ఈస్ సుప్రీం. సుప్రీం ఈస్ టుడే టోల్డ్ బై మీ టు యూ. అంటే ఇక్కడ ఆలోచించండి, మనందరం కూడా ఇందాక ఫస్ట్ ఏం చెప్పాను, 400 or 350 somewhere registered, but who are coming, you are specially selected by Krishna. Why? So Krishna is explaining, you have been selected to give this, impart this knowledge or give this knowledge to you, because మీ అందరు కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు భగవంతుడు?
యు ఆర్ మై డివోటీస్. మనందరం కూడా ఎవరినైతే భగవంతుడు సెలెక్ట్ చేసి ఇప్పుడు వింటున్నారో మీరందరూ కూడా భగవంతుడు సెలెక్షన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, డివోటీస్ యాజ్ వెల్ యాజ్ మై ఫ్రెండ్. సో మనందరం భగవంతుడికి ఫ్రెండ్స్, మరి డివోటీస్. దెన్ ఓన్లీ we are able to hear this knowledge. Therefore, understand the transcendental mystery of this science. ఇది ఒక మిస్టరీ. అసలు మనం ఒక్కొక్కటి ముందుకు వెళ్తా ఉన్నా కూడా అరే ఇంత ఉందా భగవద్గీతలో ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు వినండి. అసలు మీరు ఊహించినటువంటి ఆ, విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నారు భగవంతుడి ద్వారా. సో నెక్స్ట్ మనము భగవంతుడి యొక్క అపియరెన్స్ అంటే చాలాసార్లు రామనవమి, కృష్ణాష్టమి మనము జరుపుకుంటున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ జన్మదిన ఆఫ్ కృష్ణ, రామ, నృసింగ. సో వై కృష్ణ ఈజ్ అపియరింగ్ ఇన్ దిస్ samsara or material world? Here in this slide you can see time of Krishna's appearance and purpose of Krishna's appearance. సో ఇక్కడ చాలా అద్భుతంగా భగవంతుడు చెప్తారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. సో టైమ్ ఆఫ్ అపియరెన్స్, whenever and wherever there is, number one, a decline in dharma or religious practice, ఓ descendant of భారత. అంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ, టైం ఎప్పుడు, ఎక్కడ అంటే ప్లేస్ ఏంటి, డిక్లైన్ ఇన్ ధర్మ అంటే ధర్మము అక్కడ పాటించకుండా డిక్లైన్ అవుతుందో, లేదా ధర్మం అంటే రిలీజియస్ ప్రాక్టీస్, మనం ఏదైతే నిత్య ధర్మము భగవంతుని సేవించడము అనేది ఎవరైతే చేయకుండా మనకు అడ్డుపడతారో, ఓ భారత, డిసెండెంట్ ఆఫ్ భారత అంటే భరత వంశస్థుడా. నెక్స్ట్ చెప్తున్నారు, అభ్యుత్థానం అధర్మస్య, ఏ ప్రిడామినెంట్ రైజ్ ఆఫ్ అధర్మ ఆర్ ఇర్రిలీజియన్. ధర్మ అంటే భగవంతుని సేవించడం అనేది ధర్మ, భగవంతుని సేవించడాన్ని మనకు బ్రేక్ చేస్తూ సేవించకపోవడం అనేది అధర్మ, ఇర్రిలీజియన్. అర్థమైందా? నెక్స్ట్, తదాత్మానం సృజామ్యహం, ఎట్ దట్ టైమ్ ఐ డిసెండ్ మై సెల్ఫ్ టు రివర్స్ ద సిచ్యువేషన్. అంటే రివర్స్ ద సిచ్యువేషన్ అంటే అధర్మంగా మనం జీవిస్తున్నాము అంటే దీన్ని అధర్మం అంటే నేను ఆల్రెడీ నిన్న చాలా ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. సో ఏంటంటే మనము చాలామంది మీరు స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇప్పుడు కాలేజీలో మేనేజ్మెంట్ కొన్ని స్టూడెంట్స్ బెనిఫిట్ కొరకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెడతాయి. లైక్ టైమ్లీ క్లాస్ రూమ్కి రావటము, కాలేజీలో ఎంటర్ అవ్వటము, కాలేజీలో స్పెషల్గా ర్యాగింగ్స్ తీసేయటము, తర్వాత కాలేజీలో స్టూడెంట్స్ చాలా డిసిప్లిన్గా ఒబీడియంట్గా టీచర్స్తో అమాంగ్ స్టూడెంట్స్ ఉండాలి, ప్లస్ మేనేజ్మెంట్కు కోఆపరేట్ చేయాలి, కాలేజీలో ఎటువంటి గొడవలు చేయకూడదు. అలా ప్రతి ఒక్కరు కాలేజీకి వచ్చి సో వాళ్ళ యొక్క గోల్ బాగా స్టడీ చేసుకొని లైఫ్ సెటిల్ అవ్వాలి. ఇలా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు. దానికి మనం వ్యతిరేకంగా వెళ్ళామనుకోండి, అది రూల్స్ని పాటించడము ధర్మము, రూల్స్ వ్యతిరేకంగా వెళ్ళటం అధర్మము. ఇప్పుడు మనం బయట ప్రపంచంలో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మనకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి కొరకు, స్పెషల్గా ప్రొటెక్షన్ ఇవ్వడానికి కొరకు. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాఫిక్ పోలీసు ఉన్నారు, మనకు మ్యాక్సిమం యాక్సిడెంట్స్ ఎవ్వరికి కాకుండా అందరూ సుఖశాంతిగా ప్రయాణం చేయాలి, సంతోషంగా ఎన్నో రూల్స్ పెడతారు. సిగ్నల్స్, స్పీడ్స్ అంటే స్పీడ్ ఈ స్పీడ్లోనే వెళ్ళాలి, తర్వాత యూటర్న్స్, వాటిని అతిక్రమిస్తే నో పార్కింగ్స్, వాటిని మనం ఉల్లంఘిస్తే మనకు మన వెహికల్కి చలాన్ పడుతుంది, మనకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. అదేవిధంగా అది ధర్మ, ప్రభుత్వం పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడము ధర్మము, దాన్ని ఉల్లంఘించడం అధర్మము. సో పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎట్ దట్ టైం ఐ డిసెండ్ అండ్ రివర్స్. సో కొంతమంది ప్రభుత్వాలు మారంగా ఇష్టం ఉన్నట్టు చేస్తారు అనుకోండి, సో అది ధర్మానికి విరుద్ధంగా వెళ్తే వాళ్ళు నెక్స్ట్ టైం రాకపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు మరి ధర్మం ఏం చెప్తున్నారు, భగవద్గీత
హోల్ మ్యాన్ కైండ్. ఇది జంతువులకు పశువులకు సంబంధించిన శాస్త్రం కాదండి. మన కొరకు ఇది భగవంతుడు అందించడం జరిగింది. ఎందుకు? మనం మళ్ళీ తిరిగి పునర్జన్మ ఇక్కడ మనం జన్మించకూడదు. ఎందుకు అంటే ఇక్కడ జన్మించిన ప్రతి ఒక్కరు కూడా దుఃఖాలు, బాధలు, అశాంతితో మనం జీవిస్తా ఉన్నాము. దానికే ఏం చెప్తున్నారు? జన్మ ఎందుకు దుఃఖాలు, బాధలు, అశాంతి అంటే జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఈ 4 ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నారండి. ఎవరు కూడా ఫేస్ చేయకుండా ఎవరు లేరు ఇక్కడ. అర్థమైందా? కాబట్టి జన్మించేటప్పుడు మనకు తెలియదు ఎంత కష్టపడ్డాం. తల్లులకు తెలుసు, మన మన మదర్కు తెలుసు. ఆమె ఆ 9 months గర్భంలో ఎంత కష్టపడి మనని పోషించింది. తర్వాత డెలివరీ అప్పుడు, ఇప్పుడంటే సిజేరియన్ కూడా పాపం మత్తిచ్చిన తర్వాత ఎంతో పెయిన్ ఉంటుంది. నార్మల్ డెలివరీ పెయిన్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి పిల్లలకి ఏమైనా అయిందంటే తల్లి భరించలేదు. అలా వ్యాధులు, చిన్నప్పుడే కొన్ని వ్యాధులు వస్తూ ఉన్నాయి. తర్వాత ఫైనల్గా ఓల్డ్ ఏజ్ ఎవ్వరికి ఇష్టం లేదు, కానీ ఓల్డ్ ఏజ్ వస్తూ ఉంది. ఫైనల్గా మృత్యు అస్సలు ఇష్టం ఉండదు ఎవరికి. మరి ఎంత దుఃఖం అంటే ఆచార్యులు చెప్తారు మృత్యువుని 40,000 స్కార్పియన్స్ అంటే తేళ్లు ఒక్కసారి కొడితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది. కాబట్టి భగవంతుడు అవతరించి మనకు ఈ దుఃఖాల నుంచి డెలివర్ చేయడానికి. డెలివరీ ఎలా చేస్తాడు? మనం ధర్మాన్ని పాటించాలి. సో ఇక్కడ ఇంకా రీజన్స్ చెప్తున్నారు. ఏంటి ధర్మం అనేది మనం ముందు ముందు చూద్దాం. సో ఇది భగవంతుడు ఎందుకు వస్తాడు అని తెలుసుకుంటే ఏంటి బెనిఫిట్, వాట్ బెనిఫిట్ వీఆర్ గోయింగ్ టు గెట్ విత్ దిస్ నోయింగ్ ఆఫ్ కృష్ణాస్ అపియరెన్స్ మనం చూద్దాం. పరిత్రాణాయ సాధూనా టు డెలివర్ ద పయస్. అంటే ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో, అంటే భగవంతుడి యొక్క బోధనలను యాజ్ పర్ కృష్ణాస్ ఇన్స్ట్రక్షన్స్ who are living to them, Krishna always wanted to give protection. సపోజ్ మనం సమాజంలో ఇతరులకు మేలు చేస్తూ ప్రభుత్వం పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఎవరైనా కూడా జీవిస్తూ ఉంటే వాళ్ళకి అవార్డ్స్ వస్తూ ఉంటాయండి. లైక్ మన టీచర్స్ ఉన్నారనుకోండి, ప్రభుత్వానికి ప్రభుత్వం తనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? విద్యార్థులకు బోధన చేయాలా. ఆయన సబ్జెక్ట్లో వాళ్ళ స్కూల్లో అందరూ టాపర్స్, ఆయన సబ్జెక్ట్లో క్లాస్ మొత్తం టాపర్, స్టేట్ నంబర్ 1 ర్యాంక్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాడు అనుకోని, ఆయనకి ఏం అవార్డు వస్తుంది? రాష్ట్రపతి గుర్తింపు వస్తుంది. కాబట్టి టు డెలివర్ ద పయస్, భగవంతుడు దాని కొరకు ఆయన కఠోర పరిశ్రమ చేస్తాడు కదా. సో ఎవరైతే ధర్మాత్ములు ఉన్నారో ఎన్నో బాధలను, కష్టాలను వాళ్ళు పడుతూ ధర్మాన్ని, భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారనుకొని, వాళ్ళని ఎవరైనా ఇబ్బందులు పెడతా ఉంటారు, వాళ్ళ నుంచి ఆయన అటువంటి బాధల నుంచి ముక్తి, హీ విల్ డెలివర్ ద పయస్ పర్సన్స్. ఎవరైతే ముక్తాత్మలు ఉంటారో, భక్తులు ఉంటారో వాళ్ళని డెలివర్ చేయడానికి వస్తాడు. దాంట్లో ఎగ్జాంపుల్ ఎవరు? సత్యయుగంలో ప్రహ్లాదుడు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోనే ప్రహ్లాదుడు ధర్మాత్ముడు, వాళ్ళ ఇంట్లో తండ్రే అధర్మపరుడు. ఆ తండ్రే తన కొడుకుని చూడకుండా ఎన్నోసార్లు ఈజ్ గివింగ్ ఆల్ ద టైమ్ ప్రాబ్లమ్స్ టు హిస్ సన్. ఈవెన్ ఎటువంటి ప్రాబ్లం? ఈ వాంటెడ్ టు కిల్ హిజ్ ఓన్ సన్ బికాస్ ఈజ్ ధర్మాత్మ. ఈజ్ నాట్ ఒబీడియంట్ టు ద ఫాదర్. ఈజ్ థింకింగ్ బికాస్ ఫాదర్ ఆల్వేస్ వాంటెడ్ టు వర్షిప్ ఎవ్రీబడి టు హిమ్ ఓన్లీ. ఆయనని వర్షిప్ చేయాలా, ఆయన కంటే ఎవరు లేరు అని ఫీల్ అవుతాడు హిరణ్యకశ్యపు. బట్ Prahlada is explaining that no, my dear father. So you are small, insignificant person only. The Lord is supreme. He is the maintainer. He is the boss. He is the master. He is the supreme. So we have to worship him. We have to obey his instructions. Then he wanted to kill. Then, so to protect Prahlada, Narasimha Swami came and he killed Hiranyakashipu and protect Prahlada. దెన్ త్రేతాయుగ రావణ డీమన్ కింగ్, ఆయన కూడా ఏం చేస్తున్నాడు? అందరు, ఈవెన్ దేవతాస్ ఆర్ అఫ్రైడ్ విత్ హిమ్. దేవతాస్ అందరిని కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా స్వర్గాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. దెన్ విభీషణ, హీ టోల్డ్ మెనీ టైమ్స్, నో మై డియర్ బ్రదర్, వీఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్. సో వీ హ్యావ్ టు ఒబే ద దేవతాస్ బికాస్ దేవతాస్ ఆర్ servants of the Lord. They are doing all the services according to the Lord's instructions. But Ravana
with his power. So he wanted to conquer all the people. So then Devatas are afraid. Then Lord Ramachandra came in, killed Ravana and his son, Meghanath and his brother Kumbhakarna. Then delivered Vibhishana from Ravana's power. Then Lord Ramachandra made Vibhishana as king of Lanka. ప్రభుజీ అందరినీ ఆల్ మ్యూట్ చేయలేదా ప్రభుజీ? ఒకసారి చూడండి. దెన్ నెక్స్ట్ Dwapar Yuga. Krishna appeared in Dwapar Yuga and he killed the impious king Kamsa. Kamsa తన ఓన్ ఫాదర్ని జైల్లో పెట్టేసిండు బికాస్ ఈ వాంటెడ్ టు ఎంజాయ్ ద పవర్. సో అండ్ ఆయన అంత అధర్మాన్ని చేస్తూ ఉంటాడు అన్నట్టు, అందరినీ హింసిస్తూ ఉంటాడు, ఇబ్బందులు పెడతా ఉంటాడు. దెన్ కృష్ణ కిల్డ్ హిమ్. దెన్ హీ delivered all the pious persons. He was giving lot of troubles to Gokul, Nandagam, Brajavasis. So with his servants like demon servants, వాళ్ళ రాక్షసులందరినీ పంపించి కృష్ణుని సంహరించాలనుకుంటాడు. తన ఓన్ సిస్టర్ని కూడా దెన్ బ్రదర్ ఇన్ లాని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాడు, మథురా జైల్లో. దెన్ కృష్ణ డెలివర్డ్ ఓన్ మదర్ దేవకి అండ్ వసుదేవ్. ఆ విధంగా భగవంతుడు దే ఆర్ డివోటీస్, వాళ్ళని ఉద్ధరిస్తాడు అన్నట్టు. అదేవిధంగా చైతన్య మహాప్రభు, కృష్ణ హిమ్సెల్ఫ్ అపియర్డ్ ఇన్ దిస్ కలియుగ యాజ్ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు వాజ్ నాట్ కిలింగ్, హీ వాజ్ డెలివరింగ్ విత్ హరినామ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడు ప్రతి యుగంలో దుష్ట దుర్మార్గుల్ని సంహరిస్తున్నాడు. హి వాజ్ కిల్లింగ్ ఇన్ ఎవ్రీ యుగా దోస్ హు ఆర్ డీమన్స్. బట్ ఇన్ చైతన్య, ఇన్ కలియుగ చైతన్య మహాప్రభు killed the asuri qualities, not persons. In everybody's heart, kama, krodha, moha, lobha, mada, matsarya, these are the demonic qualities. So Chaitanya Mahaprabhu removed these asura qualities by giving premadana Hare Krishna Mahamantra. Next, vinashaya chadushkritam, to annihilate the miscreants. Now already I told you and explained. Dharma samsthapanardaya, to re-establish the principles of religion. Sambhavami yuge yuge. In every yuga, there is a dharma process. What we will get with dharma practice, we can go to our own place, our native place, our eternal place, eternal position, that is Vaikuntha or Goloka. If one wanted to deliver from this material world, so one has to practice this dharma process. So in Bhagavatam, Krishna explained that तृतीयाध्यायतो विष्णु त्रेतायां जजतो मकै द्वापरे परिचर्यायां कलौ तद् हरिकीर्तनम. So Bhagavantudu Krishna explained that in Krita Yuga, ante Satya Yuga, everybody has to go for meditation. They have to meditate some thousands of years on Krishna to get Krishna Loka or Vaikuntha from this material world. Then Treta Yuga, so yagnas, the process is performing yagnas to deliver from this clutches of Maya or this material world to enter into the Vaikuntha or Goloka. Then Dwapar Yuga, Archa Vigraha. So we have to Archana Seva, we have to worship opulently to Krishna or Vishnu. Then Kali Yuga, it is not possible, thousands of years meditation and yagna, performing yagnas, it is also not possible, and very opulent worship, so it is also not possible. Chaitanya Mahaprabhu recommended that you can do Harinam wherever you are, in whichever position you are, you can do nicely. So in next slide, what Krishna is explaining here, knowing Krishna's appearance and activities. So మనం ఇవన్నీ కూడా ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా, what benefit we are going to get. జన్మ కర్మ చ మే దివ్యం evam yo vetti tattvataha. One who understands in truth the uncommon and spiritual nature of my appearance and activities. Tyaktva deham punarjanma
naiti mameti. So Arjuna, upon leaving the body, does not take his birth again in this world, but attains my eternal abode, O Arjuna. So Krishna is explaining that those who hears or listen to this, all the things, my appearance. So last shloka, Krishna explained that. So Krishna will appear like in 6 varieties. దాన్ని ఏమంటారంటే భగవంతుడి యొక్క అవతారాలు ఎలా ఉంటాయంటే పురుషావతారాలు నంబర్ 1, నంబర్ 2 గుణావతారాలు, నంబర్ 3 లీలావతారాలు, నంబర్ 4 శక్తావేశ అవతారాలు, నంబర్ 5 మన్వంతర అవతారాలు, నంబర్ 6 యుగావతారాలు. ఈ వెరైటీస్ ఆఫ్ అవతారాస్ కృష్ణ విల్ టేక్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ విషయాల్ని మనం డీటెయిల్గా ఎప్పుడైతే తెలుసుకుంటామో, దెన్ దిస్ ఈస్ ద లాస్ట్ లైఫ్. నెక్స్ట్ లైఫ్ విల్ బీ ఇన్ ఎటర్నల్ ప్లానెట్, దట్ ఈస్ వైకుంఠ గోలోక అండ్ ఎటర్నల్ బాడీ. ఈ 6 చేంజెస్ ఆఫ్ బాడీ మనకు ఉండదు ఇంకప్పుడు. ఆల్రెడీ నేను చెప్పాను 6 చేంజెస్ ఏంటి. జన్మ, ఒక అంటే బర్త్, దెన్ గ్రోత్, దెన్ స్టేబుల్గా ఉండటము, రీప్రొడక్షన్, స్లోగా డిస్ట్రక్షన్, దెన్ ఫైనల్ కంప్లీట్గా శరీరాన్ని వదిలేయటం. ఇది ఉండదు. ఎవరైతే కృష్ణుడు పాస్ట్ టైమ్స్ తెలుసుకుంటారో దే విల్ గెట్ లిబరేషన్ ఆర్ దే విల్ ఎంటర్ ఇన్ టు ద కృష్ణ శ్లోక. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు 4.10లో, వీతరాగ భయ క్రోధ, బీయింగ్ ఫ్రీడ్ ఫ్రమ్ అటాచ్మెంట్, fear and anger, man maya mam upashrita, being fully absorbed in me and taking refuge in me, bahavo gnana tapasa, many persons in the past, by their true knowledge of me and their austerity, tolerant opposition, puta mat bhavam agata. సో ఇక్కడ మనకు ఈ ఆసక్తి, భౌతిక ప్రపంచం పట్ల మనకు ఆసక్తి, సో ఎంజాయ్మెంట్స్ పట్ల ఆసక్తి ఎవరికైతే ఉంటుందో అది దొరకనప్పుడు భయము. సో ఆ భయంలో మనకు క్రోధం వస్తుంది. తర్వాత ఈ మూడిటి నుండి ఎవరైతే విముక్తి కాగలుగుతారో, హూ కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ 3, దోస్ హు గెట్ డివైన్ నాలెడ్జ్, భగవంతుడి యొక్క నాలెడ్జ్ పొంది భగవంతుడికి సరెండర్ అవుతారో వాళ్ళు భగవత్ ప్రేమను పొందగలుగుతారు. దీంట్లో మనకు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఏంటంటే ద్రౌపది ఉంది. ద్రౌపది చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఏ లేడీకి కూడా అటువంటి సిచ్యువేషన్ రాకూడదు. నిండు సభలో, కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది ఎంట్రుకలు పట్టుకొని లాక్కుంటూ వస్తాడు. అప్పుడు ఆమెని వివస్త్ర చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ద్రౌపది భగవంతుడి యొక్క నాలెడ్జ్ ఉంది. ఎస్, ఎవరైతే ఇటువంటి పరిస్థితిలో తన భర్తలు ఉన్నారు, తన ఎల్డర్లీ రిలేటివ్స్ ఉన్నారు, భీష్ముడు గురువు ఉన్నాడు, ఎవ్వరు కూడా హెల్ప్ చేసే పరిస్థితి లేరు. మనకు కూడా చాలాసార్లు అందరు ఉంటారు, కానీ కొంచెం వాళ్ళు కూడా హెల్ప్ చేసే పరిస్థితి లేరు అనుకోండి. లైక్ ఎగ్జాంపుల్, అటువంటి సిచ్యువేషన్ మనకి ఎప్పుడు వస్తుంది, మనకి ఏదో అనారోగ్యమై సడన్గా అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోతాం. మనకు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాం, కానీ మనకు తెలుసు మనకు బయట మనం మాట్లాడడానికి ఆర్గాన్స్ పనిచేయట్లేదు. కళ్ళు కూడా చూస్తున్నా కానీ మనం ఏమైనా చెప్పాలంటే వాయిస్ రావట్లేదు. మరి అప్పుడు ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఐసీయూలో ఉండి. ఎందుకు? వాళ్ళు వాయిస్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో గాలి పీల్చుకోలేకపోతున్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్ ద్రౌపదికి చాలా అవమానం జరుగుతుంది. అప్పుడు ద్రౌపదికి ఏం గుర్తొస్తుందంటే, ఓ లెట్ మీ మెడిటేట్ ఆన్ కృష్ణ, లెట్ మీ రిమెంబర్ కృష్ణ, లెట్ మీ కాల్ కృష్ణ ఫర్ హెల్ప్. అప్పుడు కృష్ణుని పిలుస్తుంది, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే, ప్రభు రక్షించండి. అప్పుడు కృష్ణుడు ఇమ్మీడియట్గా అనేక రకాలుగా భగవంతుడు హీ విల్ కమ్ అండ్ హెల్ప్. ఏ విధంగా వచ్చాడు? వస్త్రావతారం, అంటే తన శారీ లాగుతున్నాడు కాబట్టి వాడు ఇంకా 1000 ఏనుగుల బలం ఉంటుంది వాడికి. సో అప్పుడు భగవంతుడు హీ విల్ అపియర్ యాజ్ ఏ క్లాత్, వస్త్రావతారంలో భగవంతుడు రావడం జరుగుతుంది. ఈ విధంగా భగవంతుడు తన భక్తుల్ని రక్షించడంలో రెడీగా ఉంటాడు. అంతేకాకుండా సో వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నారు. అక్షయపాత్ర, సూర్యుడిచ్చిన అక్షయపాత్ర ఉంది. సో ఒక్కసారి ద్రౌపది భోజనం చేసిందంటే ఇంకా ఆ రోజు ఆ పూటకు మళ్ళీ దాంట్లో పుట్టదు ఇంకా ప్రసాదం. కానీ బిఫోర్ ద్రౌపది ఎంత 1000 మందికి కూడా ఎంతైనా ప్రసాదం వస్తుంది. కానీ ఎప్పుడైతే ద్రౌపది భోజనం చేసిందో
అప్పుడు ఎవరు వస్తారు? దుర్వాసముని 60,000 మంది శిష్యుల్ని తీసుకొని వస్తాడు. అర్థమైందా? సో కాబట్టి 60,000 మంది శిష్యుల్ని తీసుకొని ధర్మరాజుని కలిసి నాకు భోజనం ఏర్పాటు చేయండి అంటాడు. ధర్మరాజు అంటాడు, ఓకే మీరు స్నానం చేసుకొని రండి అంటాడు. కానీ ఈ లోపల ద్రౌపదిని అడిగితే, నేను భోజనం చేశాను ప్రభు, ఈ రోజుకి ఇంకా అక్షయ పాత్ర ఒక్క గింజ కూడా జనరేట్ చేయదు, పుట్టించదు అంటాడు. అప్పుడు చాలా టెన్షన్ అయిపోతుంది. ముందే దుర్వాసమని చాలా కోపిష్ట ఆయన, కావాలని వచ్చాడు. కౌరవులు పంపిస్తారు వాళ్ళని ఇది చేయాలని చెప్పేసి. అప్పుడు ద్రౌపది సిన్సియర్గా కృష్ణుని ప్రార్థన చేస్తుంది, ఏ కృష్ణ, ఇదేంటిది అగ్ని పరీక్షలా ఉంది, దయచేసి మీరే రక్షించండి, అనాథ రక్షకులు, ఆపద బాంధవులు మీరు అని కృష్ణుని ప్రే చేయగానే, ప్రార్థన చేయగానే కృష్ణుడు ఇమీడియట్ గా అక్కడ అపియర్ అవుతాడు. ఆయన ఉండేది ద్వారకల, కానీ పిలవంగానే అపియర్ అవుతాడు. మనం కూడా ఈ నాలెడ్జ్ పెట్టుకోవాలి. తప్పకుండా మనందరికి కూడా అటువంటి స్థితిలో కృష్ణుడిని ప్రార్థన చేస్తే కృష్ణుడు వస్తాడని విశ్వాసం ఉండాలని, నమ్మకం ఉండాలి. అప్పుడు అంటాడు, ఏంటి ద్రౌపది నీకు వచ్చిన బాధ అంటే, ఇలా చెప్తుంది విషయం అంతా. అప్పుడు కృష్ణుడు అంటాడు, అట్లీస్ట్ నాకు ఏదన్నా కొంచెం ప్రసాదం ఇవ్వు, నేను చూసుకుంటాను. ప్రభు అసలు ప్రసాదమే లేదు, అట్లీస్ట్ ఒక్క మెతకను ఇవ్వు. అప్పుడు దాంట్లో చూస్తే ఒక పాలకూర చిన్న మెతుకుంటుంది, అది తిని మొత్తం భగవంతుడు అందరినీ సంతృప్తి పరుస్తాడు. ఆ విధంగా భగవంతుడు చాలా తక్కువ కూడా చేస్తే మనకు వెలకట్టనంత బెనిఫిట్ మనకు చేయబోతున్నాడు. ఇంకా ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఏతామాం ప్రపద్యంతే ఇన్ ది మేనర్ అండ్ మూడ్ పీపుల్ సరెండర్ అండ్ టు మీ. మనం భగవంతుడికి ఎంత పర్సెంటేజ్ సరెండర్ అవుతే అంత మనకు బెనిఫిట్ తప్పకుండా. దానికి ఎంతో రెట్లిస్తాడు. తర్వాత తాం తథైవ భజామి అహం, ఐ రెసిప్రికేట్ విత్ దెమ్ అకార్డింగ్లీ. మనం ద్రౌపది ఏం కోరుకున్నది? ప్రభు నన్ను రక్షించండి. అక్కడ ద్రౌపది కావాల్సిందేంది? వస్త్రము. కాబట్టి వస్త్ర రూపంలో భగవంతుడు అవతరించాడు. నెక్స్ట్ దుర్వాసముని వచ్చాడు. అక్కడ ద్రౌపదికి ఏం కావాలా? వాళ్ళకు తన కొరకు కాదు, వాళ్ళకు భోజనం పెట్టాలా. ప్రభు ఈ సమస్య నుంచి రక్షించండి. భగవంతుడు వచ్చాడు. ఏంటి ద్రౌపది అంటే, ఆ దుర్వాసముని 60,000 మందిని యొక్క క్రోధాగ్ని నుంచి రక్షించండి. ఏం కావాలి? భోజనము. భగవంతుడు ఒక్క మెతుకు నాకు ఇవ్వమన్నాడు. ఒక్క మెతుకు భగవంతుకి ఇవ్వగానే 60,000 మందికి ఫుల్ కడుపు నిండిపోయింది. తిరిగి భోజనానికి కూడా వాళ్ళు రాలేదు. మమ వర్త్మాను వర్తంతే, ఎవ్రీ వన్ ఫాలోస్ మై పాత్స్ లీడింగ్ టు మీ. మనుష్య పార్థ సర్వశ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఓ సన్ ఆఫ్ పార్థ. ఎవ్రీబడి. ఇక్కడ వివిధ రకాలుగా కొంతమంది దేవతలను వాళ్ళు పూజ చేసిన, దేవతలు ఎవరు? భగవంతుడి యొక్క సర్వెంట్స్ మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ విధంగా భగవంతుని అప్రోచ్ అవుతే అదే విధంగా భగవంతుడు వాళ్ళకు మేలు చేస్తాడు. ఇక్కడ ఇంకా మనం చూస్తే పూర్వము ఒక చిన్న లీల జరిగింది అన్నట్టు. ఒక రాజు ఏం చేస్తాడంటే, చాలా ధర్మాత్ముడైనటువంటి రాజు. ఆయన భగవంతుడి అంటే ప్రజలందరి మేలు కొరకు ఆయన ఒక కొండ మీదకి వెళ్ళి భగవంతుడి గురించి తపస్సు చేస్తాడు. చాలా కఠోర తపస్సు చేస్తే ఆ తపస్సుకు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. విష్ణు ప్రత్యక్షమై, రాజా నీ కోరిక ఏముంది కోరుకో అంటాడు. రాజు ధర్మాత్ముడు కాబట్టి ఒక్కసారి భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనం చూడడం చాలా అత్యంత ఆనందపడతాడు ఆయన. ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకుంటారు. రాజు దగ్గర అన్నీ ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు, బంగారం అంతా కూడా ధనరాశులు ఉన్నాయి, కానీ ఆనందం లేదు. భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనం అసలు జీవితంలో ఎప్పుడు కలగలేదు అటువంటి ఆనందం. భగవద్ దర్శనం అంటే ఎలా ఉంటుందండి చూడండి. అప్పుడు రాజు అంటాడు, నా ప్రజలందరికీ దర్శనం ఇవ్వు ప్రభువు, అదే నాకు కావాల్సింది, నా కోరిక అంటాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, లేదు రాజా, వాళ్ళందరూ నన్ను దర్శించుకోలేరు అంటాడు. అరే ఎందుకు దర్శించుకోలేరు ప్రభుజీ? వాళ్ళకు కూడా ఇవ్వండి స్వామి అంటాడు. లేదు వాళ్ళు దర్శించుకోలేరు అంటాడు. లేదు మీరు ఇవ్వాల్సిందే, మాట ఇచ్చారు కదా అంటే, సరే నువ్వు రేపు కాదు ఎల్లుండి తీసుకొని రా సేమ్ కొండ మీదకి అంటాడు. ఓకే స్వామి మీ దర్శనం, మీ యొక్క ఆజ్ఞ శిరసావహిస్తానని వెళ్ళి ప్రజలందరికీ చాటింపు చేస్తాడు. అందరు కూడా ఎల్లుండి భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళాలా. కొండ మీద గుడి లేదు. వీళ్ళంటారు ఎల్లుండి ఏముంది, అక్కడ టెంపుల్ లేదు, ఏం పండగ లేదు కదా. లేదు లేదు, స్వయం భగవంతుడు, టెంపుల్ కాదు, స్వయం భగవంతుడు దర్శనం ఇస్తాను అంటే ఇది ప్రతి ఒక్కరు రావాలంటాడు. అప్పుడు అందరినీ కూడా పలానా ప్లేస్లో గ్యాదర్ అయ్యి అందరూ బయలుదేరుతారు మంచి భజన సంకీర్తనతో. వెళ్ళగానే ఆ కొండకు ఇంకా కిందనే పెద్ద వెండి రాసులు కనబడతాయి అన్నట్టు. అరే భగవంతుడు అంటే నిజంగానే రాజు చెప్పినట్టు వెండి రాసులు అన్ని ఉన్నాయని ఎవరికి తోచినంత వాళ్ళు తీసుకొని ఆ రాసులు తీసుకొని వెళ్ళబోతుంటారు. రాజు లేదు లేదు మనం పైన వెళ్ళాలి,
లేదు రాజా, భగవద్ దర్శనం అంటే ఏంది? భగవంతుడు లక్ష్మి రూపంలో దర్శనం ఇచ్చాడు, మేము మాకు ఇదే దర్శనం కావాలని సగం మంది వెళ్ళిపోతారు. సరే, మిగతా సగం మందితో కొండ సగం ఎక్కుతారు, మళ్ళీ సంకీర్తన చేస్తూ. అప్పుడు ఆ కొండ సగం ఎక్కగానే అక్కడ బంగారు రాసులు కనబడతాయి, బంగారు నాణ్యాలు. అప్పుడు మిగతా సగం అంతా వెళ్ళిపోతారు. రాజా, అజ్జంగా మీరు చెప్పినట్టుగా అరే ఇది కాదు, స్వయం భగవంతుడి దర్శనం పైన ఉంది అంటే వాళ్ళు కోరుకునేది బంగారు రాసులు. మిగతా సగం మంది వెళ్ళిపోతారు. భార్య కూడా వెళ్ళిపోతుంటే ఆపుతాడు భార్యని. ఇంకా ఫైనల్ స్టేజ్, ఇంకా కొండ పైకి ఎక్కే ముందు వజ్ర వైడూర్యాల రాసులు ఉంటాయి. ఇంకా భార్య కూడా అవి తన సేవకురాళ్ళతో భార్య అవి తీసుకొని తను వెళ్ళిపోతుంటే ఆపితే, లేదు రాజా, ఇదే దర్శనం మీకు అసలు అర్థం అవ్వట్లేదు. ఆయన కాదు కాదు, స్వయం భగవంతుడి దర్శనం ఉందంటే ఆయన కూడా వెళ్ళిపోతే ఒక్కడు మిగులుతాడు. ఆ ఒక్కడు కోరుకునేది భగవద్ దర్శనం. ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగా కోరుకుంటే అదే విధంగా నేను రెసిప్రోకేట్ అవుతానన్నాడు. తిరిగి రాజుగారు పాపం సో ఆయన విషాద వదనంతో చాలా విచారంతో వెళ్తాడు. చెప్పానా రాజా, ఎందుకంటే వాళ్ళ శ్రద్ధ అంతా కూడా భౌతిక మాల్, వాళ్ళంతా కూడా భౌతిక ఆసక్తి, ధన సంపత్తుల పైన ఉంది. మీకు అది లేదు, మీకు నా దర్శనం పైన ఉంది. కాబట్టి ఎవరు ఏ విధంగా కోరితే అటువంటి విధంగా నేను స్పందిస్తానని భగవంతుడు చెప్పాడు. తర్వాత ఇంకా మరి ఈ సొసైటీని భగవంతుడు ఏ విధంగా క్రియేట్ చేశాడు అనేది మనకు 13th శ్లోకంలో ఉంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్య అకర్తారం అవ్యయం. భగవంతుడు ఈ సొసైటీని 4 వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలని ఎలా విభజించారంటే ప్రకృతి గుణాలు. ఈ ప్రకృతి అంటే భౌతిక ప్రపంచం త్రిగుణాలతో కూడుకుని ఉంది. తమోగుణము, రజోగుణము, తర్వాత సత్వగుణము. బ్రాహ్మణులో సత్వగుణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణ పోస్టింగ్, కుల వ్యవస్థ కాదండి, పోస్టింగ్స్. లైక్ మనం కూడా మన సొసైటీలో ప్రభుత్వం 4 రకాల పోస్టులు క్రియేట్ చేస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. మరి ఎందుకంటే అందరూ గ్రూప్ 1 కూడా కావచ్చు, లేదంటే అందరూ గ్రూప్ 4. వాళ్ళ వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి గ్రూప్ 1 పాస్ అయితే గ్రూప్ 1 పోస్ట్ వస్తుంది. సపోజ్ ఒకే ఇంట్లో అన్న గ్రూప్ 4 క్వాలిఫై అవుతాడు, తమ్ముడు గ్రూప్ 1 లేదంటే ఐఏఎస్ పాస్ కావచ్చు, ఐఏఎస్ పోస్ట్ సంపాదించవచ్చు. అన్న ఇద్దరు చదివిపించాడు తండ్రి, ఇద్దరు డిగ్రీలు చదివారు. ప్రతి జాబ్ డిగ్రీ ఉంటే చాలండి. గ్రూప్ 1 టు గ్రూప్ 4 అన్ని జాబ్లకి ఎలిజిబిలిటీ. తండ్రి ఇద్దరిని చదివిపించాడు. మరి ఒకడు గ్రూప్ 4 అయ్యాడు, ఒకడు గ్రూప్ 1 ఎలా అయ్యిందంటే వాళ్ళ వాళ్ళ ఎలిజిబిలిటీ, వాళ్ళ ప్రిపరేషన్. కాబట్టి ఇక్కడ సత్వగుణంలో ఎవరంటే వాళ్ళు బ్రాహ్మణులుగా జన్మిస్తారు లాస్ట్ లైఫ్. తర్వాత రజోగుణంలో ఎవరైతే ఉంటారో లాస్ట్ లైఫ్ లో కర్మలు చేస్తారో ప్రారంధ కర్మ, వాళ్ళు క్షత్రియులాగా జన్మిస్తారు. తర్వాత రజో తమో గుణం కాంబినేషన్ లో ఎవరైతే లాస్ట్ లైఫ్ లో కర్మలు చేస్తారో వాళ్ళు బిజినెస్, వైశ్య కమ్యూనిటీ అంటే కులం కాదండి, బిజినెస్ కమ్యూనిటీలో జన్మిస్తారు. తర్వాత ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళు శూద్రులుగా జన్మిస్తారు. ఇది భగవంతుడు పోస్టింగ్ అన్నట్టు ఆటోమేటిక్గా. మనకు కదా, మీరు స్టూడెంట్స్ ఉన్నారు, ఏదన్నా టెస్ట్ రాస్తారు, లైక్ ఇంటర్ తర్వాత ఎంసెట్ కానీ నీట్ కానీ ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో ర్యాంక్ బట్టి మనకు ఆల్రెడీ అప్లై చేసుకుంటే సీట్ వస్తుంది. దాన్ని ఎవరు కూడా ఏమీ క్లెయిమ్ ఆటోమేటిక్ అలాట్మెంట్. ఇది కూడా లాస్ట్ లైఫ్లో మనం చేసినటువంటి కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు. ఈ జన్మకు కారణము లాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు. ఆ కర్మలు ఎందుకు అటువంటి కర్మలు చేశాము, అటువంటి గుణాలు ఎందుకు ఆ గుణంలో ఉండే, అటువంటి ఫ్రెండ్షిప్ మనకు ఈ జన్మలో ఈ దుఃఖాలకు బాధలకు అన్నిటి కూడా లాస్ట్ లైఫ్ యొక్క ప్రారంధ కర్మలు మనకు కారణము. నెక్స్ట్ స్లైడ్ లో చాలా చక్కగా చెప్తున్నారు ఏంటంటే 21 నిరాశీర్యత చిత్తాత్మ. మనం ఇవన్నీ కూడా ఈ విధంగా లైఫ్ ని ఫ్రేమ్ చేసుకోండి, అప్పుడు మనకు అద్భుతమైన రిజల్ట్ ఫైనల్ స్లైడ్ లో చెప్పబోతున్నాడు. ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్. మన కోరికలు ఓకే, జెన్యున్ కోరికలు. ఇప్పుడు మీరు స్టూడెంట్, సో నేను క్లాస్లో ఫస్ట్ రావాలా, మంచిగా ఫస్ట్ రావాలంటే బాగా చదువుకోవాలా. కానీ దానికి కాకుండా ఇంకా స్టూడెంట్ కాకుండా ఆల్రెడీ పాస్ అయిపోయి ఎక్కడో లైఫ్ అంటే జాబ్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అటువంటి కోరికలు ఇప్పుడు పెట్టుకొని నేను కూడా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడిగి అలా ఎంజాయ్ చేస్తా అంటే కుదరదు. కాబట్టి ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్. సెకండ్, సెల్ఫ్ కంట్రోల్. మనం ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాం, మన గోల్ మొత్తం యాజ్ ఏ స్టూడెంట్. గృహస్థ ఉన్నాం, గోల్ మొత్తం మన పిల్లల్ని ధర్మ ప్రకారం పెంచాలి.
సో ఆఫీస్కి వెళ్తున్నాం, మన గోల్ ఆఫీస్ సాటిస్ఫై చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సెల్ఫ్ కంట్రోల్, ఆఫీస్లో కూడా రకరకాలటువంటి మనను డీవియేట్ చేసేటువంటి, కాలేజ్లో కూడా. సో మనం కేవలం నేను పాస్డ్ అవుట్ కావాలా, లైఫ్ సెటిల్ చేసుకోవాలా. సో సెల్ఫ్ కంట్రోల్డ్ ఉండాలి. ఎవరో ఏదో మన యొక్క ధర్మం నుంచి డీవియేట్ అయ్యేట్టుగా కాలేజ్ ఎగ్గొట్టమంటారు, ఇంకేదో డుమా కొట్టమంటారు. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 1990s స్పోర్ట్స్ హాస్టల్ ఎల్వి స్టేడియంలో ఉన్నప్పుడు మాకు అప్పుడు ఎలా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలా, లేకుంటే ఆ కంట్రోల్ లేని వాళ్ళకి ఏమవుతుంది, కంట్రోల్ ఉన్న వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారని చెప్పేసి. అప్పట్లో స్పోర్ట్స్ హాస్టల్ అంటే చాలా క్రేజీ ఉండేది అన్నట్టు. అందులో వెళ్తే ఒక్కసారి లైఫ్ సెటిల్ అవుతుంది అనేది గ్యారంటీ ఉండేది అన్నట్టు. ఎట్లా జాబ్ వస్తుంది, వాళ్ళు స్టేట్కి ఆడతారు, నేషనల్స్ ఆడతారు, మేబీ లక్కుంటే ఇండియాకు కూడా ఆడతారు అనేది ఉండేది అన్నట్టు. కానీ ఆరంభశూరు వస్తారు, తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ కుదవలేదు సిటీ సెంటర్లో. సో తల్లిదండ్రులు ఉండరు, డే టైంలో ఎవరెక్కడ పోతే మార్నింగ్ ఈవినింగ్ చూస్తారు, మిగతా డే టైంలో సో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయ్యి అసలైన వచ్చిన పర్పస్ డిఫీట్ అయిపోయేది. వాళ్ళు టోర్నమెంట్లకు నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, మ్యాచ్ నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. అట్లా వాళ్ళు వాళ్ళు చేయవలసిన పని చేయకుండా అన్కంట్రోల్ పర్సన్స్ వాళ్ళు విత్ ఇన్ 1 year నెక్స్ట్ ఇయర్ అవుట్ అయిపోయేవాళ్ళు. వాళ్ళ లైఫ్ అంతా కూడా దుర్భరంగా మారింది. ఫ్రీ ఫ్రమ్ సెన్స్ ఆఫ్ ప్రొప్రైటర్షిప్ అంటే నేను ప్రతి పనికి నేను బాస్ అనేది ఉండకూడదు. సెన్స్ ఆఫ్ ప్రొప్రైటర్షిప్ అంటే ప్రతిదీ నేను యజమాని, నేను బాస్. ఈవెన్ మన ఇంద్రియాలకు కూడా మనం కాదు బాస్, మనకు భగవంతుడు బాస్. ఈ శరీరమే భగవంతుడు ఇచ్చింది, మరి ఈ శరీరానికి ఎవరు యజమాని? భగవంతుడు. శరీరంలో పార్ట్స్ అన్నిటి కూడా, సపోజ్ ఎవరైనా మనకు కార్ ఇచ్చారనుకోని, కంపెనీ కార్ ఇస్తుంది, కార్లో ఉన్న ప్రతి పార్ట్ కూడా కంపెనీదే కదా, ఒకటి కారే కాదు కదా. అదేవిధంగా మనం ఫ్రీ ఫ్రమ్ సెన్స్ ఆఫ్ ప్రొప్రైటర్షిప్. ఫోర్త్, యాక్ట్స్ ఓన్లీ ఫర్ ద బేర్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. మనము సింపుల్ లివింగ్ అలవాటు చేసుకుంటే ఎంత ఎక్స్పెన్సివ్ లివింగ్ అయినా ఉండొచ్చు, అది కూడా ఆ ఫెసిలిటీకి తగ్గట్టుగా మనం ఉండాలి. కానీ మనం ఒకసారి నా లెవెల్ పెరిగింది ఇలానే జీవించాలి అనుకుంటే చాలా కష్టం. అర్థమైందా? భగవంతుడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన కూడా చాలా సింపుల్గా ఉండేవాడు. అర్థమైందా? పాండవులు మొత్తం ఈ భరతఖండానికే వాళ్ళు రాజులు, అటువంటిది వాళ్ళు అరణ్యాలకు వెళ్ళి ఎంత సింపుల్గా ఉన్నారు. రామచంద్రుడు ఉన్నాడు, దశరథ మహారాజు రేపు నీకు పట్టాభిషేకం అన్నాడు, మొత్తం ఈ భరతఖండానికి రామచంద్రుడు రాజు. కానీ నెక్స్ట్ డేనే నువ్వు అరణ్యాలకు వెళ్ళాలా, సింపుల్గా ఓకే అరణ్యాలకు వెళ్ళే డ్రెస్ వేసుకున్నాడు. సింపుల్ లివింగ్ మనం అలవాటు చేసుకోవాలా. ఈ డస్ నాట్ ఇన్కర్ ఎనీ సిన్. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఎటువంటి పాపాలను మనము మన అకౌంట్లోకి క్రెడిట్ చేసుకోము. సాటిస్ఫైడ్ విత్ వాట్ కమ్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ అకార్డ్. మనం ఏదైతే పొందుతామో దాంతో సెల్ఫ్ సాటిస్ఫైడ్గా ఉండాలా. పక్క వాళ్ళు టీవీ తెచ్చుకున్నారు పెద్ద, ఇప్పుడైతే టీవీలు కామన్ అయిపోయింది. పక్క వాళ్ళు ఒక 20 లక్షల కారు తెచ్చుకున్నారు, మనకు 2 లక్షల కారు, ఓకే అది కూడా కంపల్సరీ అక్కడిక్కడ వెళ్ళాలంటే వాళ్ళని చూసి మనం మన కార్ ఎక్స్చేంజ్ పెట్టేసి లోన్ మనకు కట్టే స్తోమత లేకున్నా 20 లక్షల కారు పెట్టుకొని మనం ఎక్కడ వెళ్ళాము. వాళ్ళంటే రెగ్యులర్గా ఏదో బిజినెస్కు దానికి దీనికి వెళ్తారు. అలా పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని చూసి మనకి 20 లక్షల కారు అంటే మనం చాలా రోజు అది కట్టలేక టెన్షన్తో జీవించాల్సి వస్తుంది. కాబట్టి సాటిస్ఫైడ్ విత్ వాట్ కమ్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ అక్కడ మనం ఏదైతే కష్టపడుతున్నామో దాంతో ఏది జరిగినా మన మంచి కొరకే అని సాటిస్ఫైగా ఉండాలి. టాలరెంట్ ఆఫ్ డ్యుయాలిటీస్. మన జీవితంలో ఈ ప్రపంచమే ద్వంద్వాలతో కూడుకున్నది. డ్యుయాలిటీస్ అంటే సుఖము దుఃఖము, రాత్రి పగలు, తర్వాత లాభము బెనిఫిట్స్ అండ్ లాసెస్. ఈ విధంగా మనము లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, తర్వాత ఎన్నో రకాలుగా మనం తీసుకుంటే డ్యుయాలిటీస్ నుంచి మనము ఓర్చుకునే శక్తి తెచ్చుకోవాలి. అర్థమైందా? ఓకే ఈరోజు చెడు జరిగింది, నో ప్రాబ్లం, ఏది జరిగినా మన మంచి కొరకే అని మనం అనుకోవాలి. ఫ్రీ ఫ్రమ్ ఎనివి. నిన్ననే చెప్పాను ఒక లీల, ఇతరుల పట్ల అసూయ ఉంటే ఏమవుతుంది, వాళ్ళని మనం నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉంటాం, దానివల్ల మనకు నష్టం జరుగుతుంది కానీ వాళ్ళకు జరగదు. స్టడీ ఇన్ బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. స్పెషల్గా మీ స్టూడెంట్స్ ఈరోజు మనం స్పోర్ట్స్ ఉంటే మనం సెలెక్ట్ కాలేదు, ఓకే నెక్స్ట్ టైం బెటర్ ట్రై చేయాలా. ఈసారి మనం కష్టపడ్డాము, ర్యాంక్ రాలేదు, నేను మొన్న కూడా చెప్పాను, మనకి ఏముండాలి, అది ప్రారబ్ధ కర్మ ఉండాలా, తర్వాత మనం కష్టపడాలా. ప్రారబ్ధ కర్మ అనేది వన్ వింగ్ అయితే కష్టం అనేది అదర్ వింగ్, రెండు రెక్కలు ఉండాలా. తర్వాత ఒక వెహికల్కు రెండు
వీల్స్ ఇంపార్టెంట్. ప్రారంధ కర్మ, మనం ఏదైనా సుఖాన్ని అనుభవించాలనేది ఉండాలా, దానికి తగ్గట్టుగా కర్మ చేయాలి. కర్మ చేయకపోతే భగవంతుడు అందుకే అర్జునుడు కూడా డూ యువర్ వర్క్ అంటున్నాడు. దాని యొక్క రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించకుంటున్నాడు. నెవర్ ఎంటాంజిల్ ఆల్తో పర్ఫార్మింగ్ యాక్షన్స్. సో దాని పట్ల నువ్వు దాన్ని ఏమంటారు, వాళ్ళతో పర్ఫార్మింగ్, మనం కష్టపడుతున్నాము కానీ ఇది కంపల్సరీ మనకు వస్తుందా అనేది దాని పట్ల మనకు ఆసక్తి అటాచ్డ్ అయి ఉండొద్దు అన్నట్టు. అర్థం, మనం కష్టపడి ఇప్పుడు మన మ్యాచ్ ఉంది, మ్యాచ్ మనం బెస్ట్ గేమ్ ఆడతాం కానీ ఆ రోజు చాలా కష్టపడ్డాం, లాస్ట్ మినిట్లో వాళ్ళు వచ్చి ఏదో ఒక్క అటాక్ జరిగింది, గోల్ అయింది, బస్ విజిలేసిండు, టీం ఓడిపోయింది. అంటే మన ప్రారంభకరం ఆ రోజు ఓటమి మనకు రాసి పెట్టింది. అది దానివల్ల మన బెస్ట్ పర్ఫార్మెన్స్ మనం ఇవ్వాలి. అన్అటాచ్డ్ టు ద మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. సో మన మెటీరియల్ నేచర్ త్రిగుణాలు, ఈ ప్రకృతి త్రిగుణాలతో కూడుకుని ఉంటుంది, దానికి అటాచ్ అవ్వాలి. త్రిగుణాతీతులమైనటువంటి కర్మలు చేయాలి. త్రిగుణాతీత కర్మలు అంటే భగవంతుడు లైక్ ఎగ్జాంపుల్ ప్రతిదీ ముందు ముందు ఉంటుంది మనకు. త్రిగుణాలు అంటే ఏంటి, వాటి యొక్క ఈవెన్ ఫుడ్, ఈవెన్ మనం దానం చేసేది కూడా, యజ్ఞం చేసేది, ఈవెన్ మనము పడుకునే ప్రతిది కూడా ముందు చాప్టర్స్లో ఉంటుంది అన్నట్టు. ఓకే, ఫుల్లీ సిచ్యువేటెడ్ ఇన్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. మనము భగవంతుడు ఏదైతే నాలెడ్జ్ ఇస్తున్నారో దాంట్లో ఫిక్స్ అయ్యి మనం ముందుకు మన ప్రయాణం కొనసాగించాలి. అర్థమైందా? లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రైన్లో వెళ్తున్నాము, వాళ్ళు ఏమంటారు, మన నిప్పు అంటే ఫైర్ వచ్చేటువంటి వస్తువులు క్యారీ చేయదు. లైక్ గ్యాస్ ఉంది, కిరోసిన్ ఉంది, అవి తీసుకెళ్ళొద్దు అంటారు. చెక్ చేస్తారు, ఇమ్మీడియట్గా దింపేస్తారు. తర్వాత ఏరోప్లేన్లో కూడా తీసుకెళ్ళొద్దు అంటారు. ఎందుకు? దానివల్ల ఏ కొంచెం ఇదైనా డేంజర్, మొత్తం అందరికి ట్రైనే వెళ్ళిపోవచ్చు, అందరికి ఇది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఫుల్లీ సిచ్యువేటెడ్ ఇన్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, ఈ నియమాలతో మనం ఇప్పుడు పల్లెటూరు నుంచి వస్తారు, ఇక్కడ సిగ్నల్ తెలియదని చెప్పేసి రెండు బడ్డా కూడా వెళ్ళిపోతే వేరే వాళ్ళు వచ్చి మనకి యాక్సిడెంట్ చేయొచ్చు, మన వెహికల్కి చలాన్ పడుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితము యాక్సిడెంట్ లేకుండా జీవితాన్ని గడపాలంటే మనం రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకొని జీవితాన్ని, ఈ జీవితం అనే ప్రయాణాన్ని కొనసాగించాలా. దానివల్ల మనకు ఎటువంటి యాక్సిడెంట్స్ ఉండవు. యాక్సిడెంట్ అంటే ఏంది, కాలు ఇరగొచ్చు, చేతి ఇరగొచ్చు, నడుము ఇరగొచ్చు, ఇంకేమైనా తలబగులొచ్చు, యాక్సిడెంట్ అవుతుంది. అలానే దానివల్ల సుఖం ఉంటుందా, దుఃఖం ఉంటుంది. అదేవిధంగా ఈ భగవద్గీత ధర్మ బోధనల ప్రకారం మనము ప్రయాణం చేస్తే then we have to face these consequences. Acts for the sake of yajna. యజ్ఞ అంటే మనం నిన్న ఆల్రెడీ 3rd చాప్టర్లో తెలుసుకున్నాము. యజ్ఞ అనేది ఎక్కడ ప్రారంభం, భోజనంతో కూడా యజ్ఞం స్టార్ట్ అవుతుంది. మనం చేసే ప్రతి కర్మ, ఇఫ్ ఇట్ ఈస్ ప్లీజింగ్, ఇఫ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు శాస్త్ర ఆర్ కృష్ణాస్ టీచింగ్స్, దట్ విల్ బి కాల్డ్ యాజ్ యజ్ఞ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు శాస్త్ర, దట్ ఈస్ నాట్ యజ్ఞ. does not incur reactions, merge into the transcendence. ఓకే, తర్వాత ఇక్కడ ఏమంటాడు, ఈ విధంగా ఎవరైతే పాటిస్తూ ఉంటారో మనిషి యొక్క కర్మ పూర్తిగా జ్ఞానంలోనే లీనమవుతుంది. సో అది మనం సంపూర్ణ జ్ఞానంతో కర్మలు చేయాలి. నెక్స్ట్ 24th, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. బై స్పిరిచువల్ ఆబ్లేషన్స్ విత్ స్పిరిచువల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫర్డ్ ఇంటూ స్పిరిచువల్ ఫైర్ బై ద స్పిరిచువల్ పర్సన్, వన్ షుడ్ బికమ్ స్పిరిచువల్ పర్సన్. అంటే సోల్ లెవెల్లో స్పిరిచువల్ పర్సన్, సో బాడీ లెవెల్లో మెటీరియల్ పర్సన్. వీఆర్ నాట్ మెటీరియల్ పర్సన్, ఎవ్రీబడి ఈజ్ స్పిరిచువల్. అంటే స్పిరిట్ ఆన్ అంటే సోల్. One surely attains the spiritual kingdom. If you live like I am soul, I am spirit on, then you will act as a spirit soul. Then your destination will be kingdom of the Lord. The spiritual kingdom అంటే వైకుంఠ గోలోక. By being absorbed in spiritual activities, ఎవరైతే spiritual activities లో అబ్జర్వ్ అవుతారో they will reach the kingdom of the Lord. ఇంకా మళ్ళీ ఇంత తెలుసుకున్నాం, నాలెడ్జ్ అంటున్నారు. ఈ నాలెడ్జ్ మనం ఎలా సంపాదించాలా? హౌ వన్ కెన్ గెట్ దిస్ నాలెడ్జ్, హౌ టు అప్రోచ్ గురు, ప్రాసెస్ ఆఫ్ అటైనింగ్ యజ్ఞ జ్ఞాన ఫ్రమ్ ఏ గురు బై సరెండర్, ఇంక్వైర్ అండ్ సర్వీస్. తద్విద్ధి ప్రణిపాతేన. హౌ టు అప్రోచ్ ద గురు, జస్ట్ ట్రై టు లెర్న్ ద ట్రూత్ బై అప్రోచింగ్ ఎ గురు. So why we need to approach the guru? If you are going students, why you are going to college and approaching the
లైక్ స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ టీచర్, మామూలు సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ టీచర్స్. బికాజ్ యూ వాంటెడ్ టు గెయిన్ ద నాలెడ్జ్. హౌ అంటే ఎలా వెళ్ళాలి, వై ఈస్ ద ఆన్సర్ టు గెట్ నాలెడ్జ్. హౌ అనే దానికి ఇక్కడ చెప్తున్నాను. పరిప్రశ్నేన సేవయాం, ఇంక్వైర్ ఫ్రమ్ హిమ్ సబ్మిసివ్లీ అండ్ సర్వ్ హిమ్. సో గురువు గారిని సర్వీస్ చేస్తూ, అది కూడా ఎట్లా, వినయ విధేయతలతో దెన్ జ్ఞానం ఇంక్వైర్ చేయండి. ఉపదేశంతి తే జ్ఞానం, హీ కెన్ ఇంపార్ట్ నాలెడ్జ్ అంటు యూ బికాస్ జ్ఞానినాస్ తత్వదర్శిన స సెల్ఫ్ రియలైజ్ సోల్స్ ఆర్ సీడ్స్ ఆఫ్ ట్రూత్. ఇక్కడ చూడండి, ప్రభుపాదుల వారు ఈ బుక్ రాసినటువంటి ఆచార్యులు ఇక్కడ ఉన్నారు వైట్ డ్రెస్ లో. వారు వారి గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర ఆ శిష్యులందరూ ఎంతో ఒబీడియంట్ గా ఉండి నాలెడ్జ్ సంపాదిస్తున్నారు. ఈ రైట్ సైడ్ మీకు చూసినట్టయితే పాండవుల యొక్క మనవడు పరీక్షిత్ మహారాజ్, ఆయన మృత్యు 7 రోజుల్లో నువ్వు చనిపోతావని బ్రాహ్మణుడు శాపం ఇస్తే, అప్పుడు ఆయన వెళ్ళి ఒక గురువు గారి దగ్గర వెళ్ళి ప్రశ్నిస్తున్నారు, గురువు గారు, మృత్యువు ఆసన్నమైనటువంటి వ్యక్తి చేయవలసిన పని ఏంటి అని ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నాడు, గురువు గారు సమాధానం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. ఆ వారిద్దరి ప్రశ్న సమాధానాలే భాగవతము. అర్జునుడు భయంకరమైనటువంటి సిచ్యువేషన్, యుద్ధవాతంలో ఉన్నవాడు ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తున్నాడు కృష్ణుడిని. ఆ ప్రశ్నోత్తరాలే భగవద్గీత. ఇక్కడ ఆ ఇంకో ఫోటోలో చూసినట్టు కింద ఒక మాతాజీ ఉన్నారు, ఆమె దేవహుతి, పైన కూర్చున్న వారు కపిల భగవానుడు. ఆయనేమో దేవహుతి యొక్క కుమారుడు, కానీ ఆమె కుమారుడి నుంచి జ్ఞానాన్ని పొందాలనుకుంటుంది కాబట్టి ఎంత ఒబీడియంట్ గా సబ్మిసివ్ గా కుమారుడిని పైన కూర్చోబెట్టి తాను కింద కూర్చుండి నాలెడ్జ్ దేని కొరకు, ఆయన ఆత్మదర్శి సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ కాబట్టి జ్ఞానాన్ని పొందాలనుకునే వాళ్ళు చాలా హంబుల్ గా ఒబీడియంట్ గా ఉండి జ్ఞానాన్ని పొందాలి. నెక్స్ట్ 35 to 38. No bewilderment, you will never fall again into such illusion. అంటే మనము దీనికంటే ముందు 28 శ్లోకాలు చెప్తున్నారు. ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగ యజ్ఞ తథా పరే స్వాధ్యాయ యజ్ఞాన యజ్ఞాశ యతయ సంశిత వ్రత. అంటే మనకు భగవంతుడు ఈ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ లో 4 రకాలైనటువంటి యజ్ఞాల గురించి చెప్తున్నారు. ఒకటి, మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఏం చేస్తారండి డబ్బులు ఉంటే, వాళ్ళు పాఠశాలలు కట్టిస్తారు, కాలేజీలు కట్టిస్తారు, హాస్పిటల్స్ కట్టిస్తారు, అనాథ ఆశ్రమాలు కట్టిస్తారు, వృద్ధాశ్రమాలు కట్టిస్తారు. సో ఇటువంటి కార్యం వల్ల మనకు పయస్ కర్మ విల్ గెట్ పయస్ కర్మ, పుణ్యకర్మలు వస్తాయి. సో దాన్ని ఏం యజ్ఞం అంటారు, ద్రవ్యమయ యజ్ఞము. మన డబ్బులతో ఇతరులకు సాయం చేస్తాం. రెండవ యజ్ఞం ఏంటంటే తపోమయ యజ్ఞం, తపస్సు చేస్తారు, చాతుర్మాస యజ్ఞం చేస్తారు, లేకుంటే ఏకాదశి వ్రతాలు చేస్తారు, లేకుంటే ఇప్పుడు ఎన్నో దీక్షలు వేసుకుంటారు. వాటన్నిటి కూడా అవి దేని కొరకు, ఉన్నత లోకాలకు వెళ్ళడానికి కొరకు తపోమయ యజ్ఞాలు చేస్తారు. మూడవ యజ్ఞము స్వాధ్యాయన యజ్ఞం. ఇప్పుడు మనందరం చేస్తున్నాం, మీ అందరు కూడా స్టూడెంట్స్ అందరు కూడా ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఎగ్జామ్స్ లో మీరు ఏం చేయాలా, ఈ యొక్క ప్రతి చాప్టర్ అయిపోగానే ఎగ్జామ్ పేపర్ రిలీజ్ కాగానే అట్లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్ని ఇస్తున్నాం, కీస్ ఇస్తున్నాము, హింట్స్ ఇస్తున్నాము, చదవటం. ఆ చదివేదాన్ని యజ్ఞం అంటారు. సింపుల్ గా మీరు ఒక 1 hour కేటాయిస్తే మీరు కూడా స్వాధ్యాయ యజ్ఞాన్ని చేసిన పుణ్య సుకృతి మీకు వస్తుంది. నాలుగవ ఎస్ ఈ నాలుగవ యజ్ఞం ఏంటంటే యోగమయ యజ్ఞం. అంటే కొందరు అడవుల్లోకి వెళ్ళి, గుహలలోకి వెళ్ళి, కొండ ప్రాంతాలకు వెళ్ళి హఠయోగాన్ని, ధ్యాన యోగాన్ని చేస్తారు. ఈ విధంగా 4 యోగాలు. కానీ కలియుగంలో ద బెస్ట్ ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు, ఉత్తమ భక్తుల యొక్క గైడ్ లైన్స్ లో, గురువు గారి యొక్క గైడ్ లైన్స్ లో భగవంతుడి యొక్క ధర్మాన్ని, అంటే కలియుగంలో కలవుతుంది హరికీర్తనం, భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ భగవత్ కథామృతం వినడాన్ని మించినటువంటి, అంటే నామాన్ని జపించడం అనేది హరినామ జపాయజ్ఞము, అందరూ కలిసి చేస్తే హరినామ సంకీర్తన యజ్ఞము, గీతాన్ని వినడాన్ని గీతాయజ్ఞము అని అంటారు. ఇది ద ఉత్తమమైనటువంటి యజ్ఞంగా భావిస్తున్నాను. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల నో బివిల్డర్మెంట్, యు విల్ నెవర్ ఫాల్ అగైన్ ఇంటూ సచ్ ఇల్యూజన్. ఇటువంటి మోహములో మనం ఎప్పుడూ పడము. ఎవరు ఆత్మదర్శి నుంచి 34లో జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు మళ్ళీ ఇటువంటి మోహంలో గురికారు. బెస్ట్ వాజ్ ప్యూర్ విజన్ ఆఫ్ సీయింగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ యాజ్ పార్ట్స్ ఆఫ్ మీ ద సుప్రీం. ఈ జ్ఞానం వల్ల మనం అందరినీ సమదృష్టితో, ఈక్వల్ విజన్తో
చూసినప్పుడు ఎవరి పట్ల ఎన్వియస్ ఉండం మనము. అందరితో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అంటే అప్పుడు మనకు కొంతమందితో ఫ్రెండ్షిప్, కొంతమందితో శత్రుత్వం వస్తుంది. దాని నుంచి బయటపడొచ్చు మనం. డిస్ట్రాయ్స్ సిన్స్. ద బోట్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన ప్లవ మేక్స్ ఈవెన్ ద మోస్ట్ సిన్ఫుల్ అమాంగ్ సిన్నర్స్ అక్రాస్ ఓవర్ ద ఓషన్ ఆఫ్ సిన్స్ అండ్ మిజరీస్. సో మనం ఈ పాపాల వల్ల ఎన్నో దుఃఖాలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి స్థితి నుంచి మనం కేవలము భగవంతుడి యొక్క దివ్యమైన జ్ఞానం అనే నౌకలో, బోట్లో మనం ఎప్పుడైతే కూర్చుంటామో ఈ దుఃఖ సాగరమును చాలా సులభంగా దాటగలుగుతాము. దీనికి ప్రభుపాదుల వారు ఒక లీల చెప్తారండి. నాలెడ్జ్ మనందరం, మీరు స్టూడెంట్స్ కదా, చాలా చిన్నగా ఇంకొక 5 minutes అయిపోతుంది, ఓపిక పట్టండి. ఒకసారి ఏమవుతుందంటే ఒక బోట్ మెన్ గంగని దాటించాలంటే బోట్లోనే వెళ్ళాలి. అయితే ఒక ఫారిన్ నుంచి ఒక సైంటిస్ట్ వస్తాడు అన్నట్టు. సైంటిస్ట్ వచ్చి, ఏ బోట్ మెన్, నా నీ బోట్ని ఈ నది దాటిస్తామంటే ఓకే సార్ కూర్చోండి అంటాడు. కూర్చున్న తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఏం చూస్తాడంటే ఆ నీళ్ళల్లో ఒక పదార్థాన్ని, ఆయిల్ లాంటిది చూస్తాడు. ఆయన అంటాడు, హే మెన్, ఈ నీళ్ళలో ఏం కనబడుతుంది చూసామంటే ఏదో కొంచెం ఆయిల్ లాగా ఉంది సార్ అంటే, దాని గురించి నీకు తెలుసా అంటే, తెలుసు సార్, రోజైతే వెళ్తా ఉంటాము. అరే దానివల్ల ఇక్కడ ఎంతో సంపద ఉంది, ఇది మీరు తెలుసుకోకపోవడం వల్ల నువ్వు 25% ఆఫ్ నీ లైఫ్ వేస్ట్ చేస్తున్నావు అంటాడు. అంటే ఇదేందబ్బా 25%? నాకు ఈ జ్ఞానం ఎక్కడిది అనుకుంటాడు, వదిలేస్తాడు. ఇంకా మిడిల్కి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, ఈ యొక్క వాటర్లో ఎంతో సంపద ఉంది అని చెప్పేసి అంటాడు. ఇది నీకు తెలుసా అంటే, లేదు సార్ నాకు తెలియదు అంటాడు. అరే నువ్వు 50% ఆఫ్ నీ లైఫ్ని వేస్ట్ చేస్తున్నావు అంటాడు. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆయన ఇలా బైనాక్యులర్ చూస్తూ ఉంటే, అరే ఇక్కడున్న ఫారెస్ట్లో చాలా విలువైన సంపద ఉంది, నీకు తెలుసా అంటే, నాకు తెలియదు సార్ అంటాడు. అరే నీ లైఫ్ 75% ఏమీ తెలియకుండా, ఇక్కడ చాలా గొప్ప గొప్ప సంపదలు ఉన్నాయి, ఏమి తెలియకుండా నువ్వు వేస్ట్ చేసుకున్నావు, 75% ఆఫ్ లైఫ్ నువ్వు వేస్ట్ చేసుకుంటాడు. అది అన్నారో లేదో ఈ లోపల వాతావరణం అంతా చేంజ్ అయిపోయి మేఘావృతం అయిపోతుంది. చాలా క్లౌడ్స్ వచ్చేసి వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా పెద్ద వర్షం, ఉరుములు ఉరుముతా ఉన్నాయి. అప్పుడు బోట్ మ్యాన్ అంటాడు, సార్ మీకు మీకు ఈత వచ్చా అంటాడు. వాట్ వాట్ అంటాడు. ఆయన వింటాడు కదా, అప్పుడు స్విమ్మింగ్ వచ్చా అంటాడు. నో రాదు అంటాడు. అప్పుడు బోట్ మ్యాన్ అంటాడు, నేను 75% నా జీవితం వేస్ట్ చేస్తానో లేదో తెలియదు, కానీ నీకు ఇంత నాలెడ్జ్ పెట్టుకొని నువ్వు స్విమ్మింగ్ నేర్చుకోకుండా ఈ నదుల పొంటి తిరుగుతా ఉన్నావు, నీ జీవితం 100% వేస్ట్ చేసుకున్నావు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి. ఎందుకంటే ఆ బోట్ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, చాలా ఎదురు గాలులు వస్తా ఉన్నాయి. ఆయన దూకుతాడు, దూకి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నువ్వు 100% నీ జీవితాన్ని వేస్ట్ చేసావు. ఆయన దూకాడో లేదో నిజంగానే వరద వచ్చింది, వరదలో కొట్టుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మనందరం కూడా భగవంతుడి యొక్క డివైన్ నాలెడ్జ్ తెలుసుకోకుండా మెటీరియల్ నాలెడ్జ్ ఎంత తెలుసుకున్నా ఒకానొక రోజు మనం చాలా భయంకరమైన అటువంటి తుఫాన్ సిచ్యువేషన్లో మనల్ని కాపాడేది కేవలము భగవంతుడిని మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. డిస్ట్రాయ్స్ ఆల్ రియాక్షన్స్. ద ఫైర్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన అగ్ని బర్న్స్ టు యాషెస్ ఆల్ రియాక్షన్స్ టు మెటీరియల్ యాక్టివిటీస్. మన యొక్క భౌతిక కర్మల వాళ్ళు వచ్చే పాపాలన్నిటి కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానము బర్న్ టు యాషెస్, దాన్ని బూడిదగా మారుస్తుంది. లేదంటే అవి అలానే పెరిగిపోతాయి నెక్స్ట్ లైఫ్ కొరకు. ప్యూరెస్ట్ పవిత్రం ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ అటైన్డ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ విత్ ఇన్ బై మెచ్యూర్ ప్రాక్టీస్ ఆఫ్ నిష్కామ కర్మ యోగా. సో ఎవరైతే నిజంగా భగవంతుడి యొక్క ఈ యోగా ప్రాక్టీస్ కొరకు నాలెడ్జ్ సంపాదించి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు కాలక్రమంలో గొప్ప అనుభూతిని, ఆనందాన్ని అనుభవిస్తే. ఏ విధంగా నిష్కామ కర్మ అంటే వాళ్ళు భగవత్ ప్రీత్యర్థమైన కర్మని నిష్కామ కర్మ అంటారు. భవబంధాల నుంచి విముక్తులు చాలా సులభంగా కాగలుగుతారు వాళ్ళు. నెక్స్ట్, ఇది చాలా మంచి శ్లోకం ఇది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేణాధిగచ్చతే. నాలెడ్జ్ ఈస్ అటైన్డ్ బై వన్ హూ హ్యాస్ ఫెయిత్ అండ్ స్క్రిప్చర్. ఎవరు మరి ఇటువంటి మనము శాంతమైన జీవితం గడుపుతూ భగవద్ధామం వెళ్ళగలుగుతారు? ఎవరు ఈ నాలెడ్జ్ హూ ఈస్
qualified to get this knowledge, who is unqualified to get this knowledge. రెండు భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఎవరు క్వాలిఫైడ్? ఎవరైతే ఫెయిత్ ఇన్ స్క్రిప్చర్, శాస్త్రాల పట్ల ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, దే ఆర్ క్వాలిఫైడ్ టు గెట్. దెన్ నెక్స్ట్, డెడికేషన్ టు ద ప్రాసెస్ ఆఫ్ నిష్కామ కర్మ అండ్ సెన్స్ కంట్రోల్. రెండవది, ఈ నిష్కామ కర్మ భగవంతుడి కొరకు సేవ చేయాలి అనే ప్రాసెస్ మార్గం అయితే ఏదైతుందో దానికి డెడికేట్ అయి ఉండాలా. మూడవది, సెన్స్ కంట్రోల్. మనం భగవంతుడి కాకుండా భౌతిక ఎంజాయ్మెంట్స్ కొరకు పరిగెడతా ఉండి ఇక్కడ అక్కడ. కొందరు ఎగ్జామ్ కూడా ఎగ్గొట్టి సినిమా వచ్చిందంటే పోతా ఉంటారు. కొందరు మ్యాచ్ ఎగ్గొట్టి ఇంకెక్కడికో దావత్కి వెళ్తా ఉంటారు. ఈసారి నేను రాలేనండి, ఆరోగ్యం బాగాలేదంటే తీరా చూస్తే స్టేటస్లో వేరే దావత్లు ఉండి ఉంటారు. కోచ్ ఏమంటారు, ఓహో నువ్వు మ్యాచ్కి రమ్మంటే అక్కడ వెళ్ళినామంటే నెక్స్ట్ మ్యాచ్లో నేను వస్తా అంటే కూడా లైన్ బయట కూర్చొని పెడతాడు. కాబట్టి సెన్స్ కంట్రోల్, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని కొరకే ఉండాలి. నెక్స్ట్, హ్యావింగ్ అచీవ్డ్ సచ్ నాలెడ్జ్ హీ క్విక్లీ అటైన్స్ ద సుప్రీం స్పిరిచువల్ పీస్. సో కాబట్టి ఎవరైతే ఈ విధంగా వాళ్ళు కంట్రోల్గా ఉంటారో వాళ్ళు సుప్రీం పీస్, స్పిరిచువల్ పీస్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని, శాంతిని పొందగలుగుతారు. ఇక ఎవరు పొందలేరు? ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. అగ్నశ్చ అష్టదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. ద ఇగ్నోరెంట్ అంటే అజ్ఞానులు, ద ఫెయిత్లెస్ అంటే శాస్త్రం పట్ల విశ్వాసము లేని వాళ్ళు, దోస్ హూ డౌట్ ద స్క్రిప్చర్స్, ఎవరైతే శాస్త్రాల పట్ల వాళ్ళకు డౌట్, సంశయం ఉంటుందో, ఫర్ ద డౌటింగ్ సోల్స్ దేర్ ఈస్ హ్యాపీనెస్ నెయిదర్ ఇన్ దిస్ వరల్డ్ నార్ ఇన్ ది నెక్స్ట్. కాబట్టి ఈ లైఫ్లో శాంతిగా జీవించరు, నెక్స్ట్ లైఫ్ ఎట్లాగో దుర్భరంగా మారుతుంది వాళ్ళకు. నెక్స్ట్ 41, యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం నా కర్మాణి నిబద్ధంతి ధనంజయ. తన కర్మఫలాలను విడిచి అంటే వన్ హూ యాక్ట్స్ ఇన్ డివోషనల్ సర్వీస్, renouncing the fruits of his actions, and those doubts have been destroyed by transcendental knowledge, is situated factually in the self, thus he is not bound by the reactions of work. O conqueror of riches అంటే ధనంజయ అంటే ధనాన్ని జయించినటువంటి వాడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఏమంటారు కదా, కర్మ ఫలాలను విడిచి భక్తి యోగంలో వర్తించేవాడు అంటే భగవంతుడి యొక్క సేవలో నెలకొనేవాడు. అంటే మన యాక్టివిటీస్ అన్ని కూడా భగవత్ ప్రీత్యర్థము చేయాలి. దివ్య జ్ఞానం చే సందేహాలన్నీ నశించిన వాడు యథార్థంగా ఆత్మలో నిలిచి ఉంటాడు. ఓ ధనంజయ, అతడు కర్మ ఫలాలచే బంధించబడడు. లైక్ ఎగ్జాంపుల్, కొంతమంది స్పోర్ట్స్, ప్రభుజీ గేమ్స్ ఆడొద్దా? నేను కూడా గేమ్స్ ఆడాను. నేను కూడా డిపార్ట్మెంట్ తరఫున టోర్నమెంట్కి వెళ్తే అక్కడ మ్యాచ్ ఆడేవాడిని, కానీ ఆ ప్రసాదం తినేవాడిని కాదు. రోజు పార్టీ సభ్యుంటే దానికి వెళ్ళేవాడిని కాదు. నా ఓన్ ఫుడ్ తింటూ అద్భుతమైన గేమ్ ఆడేవాడిని. దానివల్ల ఎంతోమంది ఆల్ ఓవర్ ఇండియాలో నన్ను వచ్చి పేరుతో కూడా పిలిచేవాళ్ళు కాదు, హరే కృష్ణ స్వామీజీ అని పిలిచేవాళ్ళు. అంటే మనం మనసుంటే మార్గాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరం కూడా ఈ జ్ఞానాన్ని, ఇంకా 14 చాప్టర్స్ ఉన్నాయి, ప్రతి చాప్టర్ ప్రతి శ్లోక కూడా చాలా ఇంపార్టెంట్, అటెండ్ చేయండి. నేను అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఎంతో కొంత మేలు జరుగుతుందని. సో ఇంతతో ముగిస్తున్నాను. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జాయ్, శ్రీ శ్రీ రాధారమన్ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की